మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. లేలు అంకుల్ నువ్వు కూడా రా ఆడుకుందాం. నేను రానులే, మీరు ఆడుకోండి. తప్పకండి, తప్పకండి, తప్పకండి. రండి రండి. నాన్న పిల్లలు మీకేం కాలేదుగా? కాలేదు నాన్న. రేయ్, మళ్ళీ నువ్వే మా పిల్లల్ని కాపాడావురా. యాల్లా, ఎంత గండం తప్పింది. బాబు, మెరుపులా పరిగెత్తి ఆ ట్రక్కు ఆపి మరీ ఆ పిల్లల ప్రాణాలనే కాదు, నా ఉద్యోగాన్ని కూడా కాపాడావు. ఎన్నో ఏళ్లుగా ట్రక్కు తోలుతున్నవాణ్ణి. నాకే కాలు చేతులు ఆడలేదు. క్షణాల్లో నువ్వు ట్రక్కుని ఆపగలిగావు అంటే నీకు డ్రైవింగ్ వచ్చా? ఏమో తెలీదు, అలా చెయ్యాలనిపించింది, చేశాను అంతే. నేను నమ్మను. ఎంతో డ్రైవింగ్ అనుభవం ఉన్న వాళ్ళు తప్ప బ్రేకులు లూజ్ అయిన ట్రక్కుని కంట్రోల్ అసలు చేయలేరు. ఇంత మంచి పని చేసి ఏవీ తెలియనట్టు మాట్లాడతావే? వాడంతేనయ్యా, సమయానికి అన్నీ చేస్తాడు. ఎలా చేసావంటే మాత్రం చెప్పలేడు. వాడికి అన్నీ వచ్చు, ఏమీ రానట్టుగానే ఉంటాడు. ఇదిగో, నీ పేరేంటి? పాపం, తన ఊరు పేరు కూడా వాడికి గుర్తులేదు. ఒక ప్రమాదంలో దారి తప్పి ఇలా వచ్చి మాలో కలిసిపోయాడు అనుకుంటున్నాం. అర్థమైంది. నా పేరు వీరయ్య. ఈ ఊర్లో ఉన్న క్వారీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. మీ వాడిలో ఒడుపు నేర్పు రెండూ ఉన్నాయి. ఏం బాబు, మా సార్కి చెప్పి నీకు పనిప్పిస్తాను. కొన్నాళ్ళ పాటు నాతో ఉంటే ట్రక్కు తోలడంలో మెలకువలు నేర్చుకుంటే అప్పుడు నువ్వే డ్రైవర్గా ఎదగచ్చు. ఏమంటావు? రహీం బాయ్, నువ్వు చెప్పినట్టు ఆ పైవాడే వీడికి ఈ దారి చూపిస్తున్నాడేమో. వెళ్ళు బేట, 10 మందిలో కలిసి పనిచేస్తుంటే క్రమంగా అన్నీ తెలుసుకుంటావు. నీకంతా మంచి జరుగుతుంది. సరే, వెళ్ళొస్తాను. వీరయ్య, మా వాడు జాగ్రత్త. ఏం భయం లేదు, అన్నీ నేను చూసుకుంటాను. పద బాబు. బాయ్. యా అల్లా, ఈ కొత్త ప్రయాణం మా బేట జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతుందో
ఇంకెవరి దగ్గరికి చేరుస్తుందో. పద బాబు, ఉమ్. ఆఫీస్కి వెళ్దాం. ఏంటి వీరయ్య, ట్రక్ లోడ్ దించడానికి ఇంత టైం పట్టిందా? అయ్యా, అనుకోకుండా దారిలో పెద్ద ప్రమాదమే తప్పింది. ఏంటి, యాక్సిడెంటా? అవునయ్యా, పిల్లల ప్రాణాలు పోకుండా ఇతనే ధైర్యం చేసి కాపాడాడు. ఇతనెవరు? టీ కొట్లో కనిపించాడు. అక్కడ ఉన్నట్టుండి మన ట్రక్కు ఏంటి, అంత గండం తప్పిందా? అవునయ్యా, ఆ పిల్లలకి ఏదైనా జరుగుంటే పోలీసులు నన్ను స్టేషన్లో వేసేవాళ్ళు. అలా జరగకుండా దేవుళ్ళ రక్షించినందుకే మన క్వారీలో ఏదైనా పనిస్తారని తీసుకొచ్చాను. అర్థమైంది. మనిషిని చూస్తే చాలా మంచోడు, ధైర్యవంతుడు అనిపిస్తుంది. కానీ హర్ష సార్కు చెప్పకుండా నేను ఎవరిని పనిలోకి తీసుకోలేను. అతన్ని పనిలోకి తీసుకోండి. అలాగే సార్. సార్, అది నేను అంతా విన్నాను. ఇతను ఎవరో కానీ సాహసంతో ఎంతో మంచి పని చేశాడు. ఒకవేళ అక్కడ జరగకూడదు ఏదైనా జరిగుంటే వీరయ్యని పోలీసులు జైలుకి పంపించడమే కాదు, ఆ ట్రక్కుని కూడా సీజ్ చేసేవాళ్ళు. ఈ మ్యాటర్ లీక్ అయితే మీడియా వాళ్ళు పసిపిల్లల ప్రాణాలతో హర్ష కంపెనీ చెలగాటమనే హెడ్డింగ్తో చిలువలు పలవలు కల్పించి న్యూస్ను రాసి మనందరినీ నడి రోడ్డు మీదకు లాగేవాళ్ళు. అలా జరగలేదంటే అందుకు ఇతనే కారణం. వెంటనే పనిలోకి తీసుకోండి. అలాగే హర్ష బాబు. బాబు గారు, చాలా సంతోషం. ఆ ట్రక్ కండిషన్ బాగున్నట్లు లేదు, వెంటనే సర్వీసింగ్ చేయించు. అలాగే బాబు. మీరు చాలా మంచివాళ్ళు సార్. ఇట్స్ ఓకే, బుద్ధిగా పనిచేసుకో. ఉమ్. ఉంటాను బాబు. రాణికి మాటిచ్చాను. ఆ రాధ ఎవరో, ఎక్కడుంటాడో ఎలా తెలియాలి. నీ పేరేంటమ్మా? లక్ష్మండి. ఎన్ని రోజులు చేశావు? 30 రోజులు పనిచేశాను. నువ్వెన్ని రోజులు చేసావు బాబు? నా పేరు బాలసుబ్రహ్మణ్యం. 30 రోజులు పనిచేశాను సార్. నువ్వెన్ని రోజులు చేసావు? 26 రోజులండి. ఓకే, సరేనమ్మా. చూడండి, హర్షాబాబు గారు మీ అందరికీ ఈ నెల జీతంతో పాటు పండగొస్తుంది కాబట్టి తలా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రాగా ఇవ్వమని చెప్పారు. హర్ష సారు నిజంగా ధర్మప్రభువులే. పనోళ్ళ కష్టం విలువ తెలిసినోళ్ళు. ఇట్లాంటి ఇంట్లో పనిచేయడం నిజంగా మా అదృష్టమయ్యా. ఆ అదృష్టం మీది మాత్రమే కాదు, నాది కూడా. కరెక్ట్గా చెప్పినారయ్యా. రాజు మంచోడైతేనే ప్రజలు సంతోషంగా ఉంటారు. హర్ష బాబు, మాధవమ్మ ఇద్దరే ఆది దంపతుల్లాంటి వాళ్ళు.